హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్కి సంబంధించి 15 నిమిషాల ముందుగానే టెట్ పరీక్ష కేంద్రాల మూసివేత అంటే ఇక్కడ చూడవచ్చు. వెబ్సైట్లో అభ్యర్థుల హాల్ టికెట్లు ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు ఈ యొక్క పరీక్షలు నిర్వహించనున్నట్టుగా దీంట్లో మనం అయితే చూడవచ్చు. సో ఈ హాల్ టికెట్లు అనేది మనకు మొబైల్లో డౌన్లోడ్ అయితే కావట్లేదండి. సో ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడి ఇస్తానండి. సో మీ యొక్క జర్నల్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను దాంట్లో మెసేజ్ చేయండి. నేను మీ యొక్క హాల్ టికెట్ పీడిఎఫ్ను పంపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఉదయం సెషన్ వచ్చేసి 9 గంటల నుంచి 11:30 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2 గంటల నుంచి 4:30 వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ అయితే చేయనున్నారట. 15 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ సెంటర్ అయితే మూసివేస్తారంట అండి. ఎవరైతే మీరు ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వారు హాఫ్ అన్ అవర్ ముందే చేరుకునే ప్రయత్నం అయితే చేయండి. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 పరీక్షలను ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్ను టెట్ అధికార వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. పరీక్ష కేంద్రంలోనికి 15 నిమిషాల ముందుగానే చేరాల్సి ఉంటుందని, పరీక్షకు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేటు మూసివేస్తామని, కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి 15 నిమిషాల ముందుగానే చేరుకోవాలని అభ్యర్థులకు జారీ చేసిన హాల్ టికెట్లో అధికారులు స్పష్టం చేశారు. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కొత్త ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి మీరు 15 నిమిషాల ముందుగానే చేరాలి. సో కొత్తగా ఆన్లైన్ ఎగ్జామ్ ఇదే ఫస్ట్ టైంలో రాసే వాళ్ళు ఉంటే హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకుంటే ఇంకా బెటర్. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టీచర్ల బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లకు లైన్ క్లియర్ అంటే ఇక్కడ చూడవచ్చు. టెట్ లేకుండానే పదోన్నతులకు ఇవ్వాలన్న హైకోర్టు న్యాయస్థానం ఆదేశాలతో ఎడ్యుకేషన్ ఆఫీసర్ల అలర్ట్. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ అంటే ఇక్కడ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లకు లైన్ క్లియర్ కానుంది. టెట్ లేకుండానే ప్రమోషన్లు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పునివ్వడంతో విద్యాశాఖ అలర్ట్ అయింది. పదోన్నతులు ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియగా ఎలక్షన్ కోడ్ జూన్ 4 వరకు కొనసాగుతుంది. కోడ్ ముగిసిన వెంటనే ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్ లాంటి ఇక్కడ చూడవచ్చు. మహిళా రోస్టర్ పాయింట్తో ఉద్యోగ ప్రకటన. సో ఈ జడ్జిలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు విడుదల చేశారు. సో దీంట్లో సమాంతర రిజర్వేషన్లు కాకుండా వర్టికల్ గా రిజర్వేషన్ కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ అయితే పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి అదేవిధంగా మనకు గ్రూప్ 1 సంబంధించిన ఒక అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నియామకం మీద అంటే ఇక్కడ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ జూన్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష నిర్వహణలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కీలకం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ పరిణామాల నేపథ్యంలో టీఎస్పీఎస్సీని బలోపేతం చేసేందుకు ఈ పోస్టును కమిషన్ సృష్టించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ అదేవిధంగా పరీక్ష కేంద్రాల గుర్తింపు బాధ్యత ఈ యొక్క కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటారు. సో అత్యంత కీలక పోస్ట్ కావడంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా వచ్చే వారు కేంద్ర సర్వీసుల క్యాడర్ అంటే యూపీఎస్సీ స్థాయి ఐఏఎస్కి చెందిన వారై ఉండాలి. అదేవిధంగా తెలంగాణ ఇతరులకు ఉండాలని నిబంధనలు కూడా పెట్టారు. దీంతో గతంలో ఈ పోస్టులో కర్ణాటకకు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి బిఎం సంతోష్ నియమించారు. ఇటీవల బదిలీలో భాగంగా ఆయనను ఒక జిల్లాకు కలెక్టర్ను కూడా పంపడం అయితే జరిగింది. సో ఈ పోస్ట్ ప్రజెంట్ అయితే ఖాళీగా ఉందట. సో అదేవిధంగా ఇక్కడ ఉప కంట్రోలర్గా పి కళ్యాణ్ రెడ్డి అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఒకవేళ ప్రభుత్వం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టులను నింపకపోతే మాత్రం ఈ ఉప కంట్రోలర్ ఆధ్వర్యంలోనే మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు భారత వైమానిక దళానికి దరఖాస్తుల ఆహ్వానం అంటూ చూడవచ్చు. ఇది నిన్న మనం చర్చించాం. అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. సో ఈ నెల 22 అదేవిధంగా జూన్ 5 ఈ 2 రోజుల్లో మనకు రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ఉంటుంది. దానికంటే ముందుగా మీరు వెబ్సైట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీంట్లో రిజిస్టర్ చేసుకొని ర్యాలీకి అయితే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు తల్లి నుంచి కుమారుడికి TEX 13B అంటూ ఇక్కడ చూడవచ్చు. CCMB పరిశోధనల గుర్తింపు. సో ఇది మన హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో ఈ TEX 13B అనేది మనకు పురుషుల సంతానలేమికి ప్రధాన కారణం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు, అందుకు మీరు కూడా ఒక కారణం కావచ్చని CCMB పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ TEX 13B అనేది తల్లి నుంచి కుమారుడికి వచ్చే అవకాశం ఉందట. సో పురుషుల్లో వీరేకణ అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యు అవసరమని మొదటిసారిగా CCMB పరిశోధకులు గుర్తించారు. తల్లి నుంచే ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. వేరువేరు సంస్థలతో కలిసి CCMB ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ అదేవిధంగా చంద్రశేఖర్ కావచ్చు, అదేవిధంగా స్వస్తిరాయ్ చౌదరి చేసిన పరిశోధనల వివరాలు తాజాగా హ్యూమన్ రిప్రొడక్షన్ జర్నల్లో ప్రచురితమయ్యాయట. సో దీని ప్రకారం ఈ యొక్క జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తాయట. ఈ యొక్క జన్యువు అనేది తల్లి నుంచే కుమారుడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు CCMB పరిశోధనలో వెల్లడైంది. సో
తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టీఎస్ కాదు ఇక టీజీ అంటూ ఇక్కడ చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం మనకు అఫీషియల్గా గెజిట్ అయితే జారీ చేసిందండి. పాత నెంబర్ ప్లేట్లు అయితే మార్చడానికి వీల్లేదు. కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యే బండ్లకు మాత్రమే టీజీ అనే నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. తెలంగాణలో మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్ టీఎస్ స్థానంలో టీజీ రాయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ప్రచురించింది. సీరియల్ నంబర్ 29A కింద వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తును టీఎస్ నుంచి టీజీగా సవరించినట్లు అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపినట్టుగా మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, మనకు టీజీ ఇప్పటి నుంచే ఇదైతే ప్రారంభమవుతుంది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఈడీకి సంబంధించి ఈడీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. మనకు నిందితులు సమ్మన్లకు హాజరైతే అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదంటూ మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు ఇక్కడ చూడవచ్చు. చేయాల్సి వస్తే ప్రత్యేక కోర్టు యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకుని అరెస్ట్ చేయాలని ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు చూడవచ్చు. కారణాలపై సంతృప్తి చెందితేనే కస్టడీకి అంగీకారం. ఈడీ అరెస్టులపై సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు. నగదు అక్రమ చలామణి నివారణ చట్టం PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఉండే అధికారాలపై స్పష్టతనిస్తూ సుప్రీంకోర్టు గురువారం అత్యంత కీలక తీర్పునిచ్చింది. ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమ్మన్లకు స్పందించి నిందితులు హాజరయ్యి తన యొక్క వాదన కనుక వినిపించినట్లయితే అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదంటూ మనకు స్పష్టం చేయడం అయితే జరిగింది. సమ్మన్లకు సమాధానం ఇవ్వడానికి ముందు మాత్రం అరెస్ట్ చేయలేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగా ప్రత్యేక కోర్టు యొక్క అనుమతి తీసుకొని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనం దీనిలో చూడవచ్చు. సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ నుంచి. ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే అరెస్ట్ మాత్రం చేయవద్దు. PMLA చట్టంలోని సెక్షన్ 19 ఇదే చెబుతుంది. సమన్లకు సరైన జవాబు ఇస్తే కస్టడీలో ఉన్నట్లు భావించలేం. కస్టడీ కావాలంటే కోర్టు అనుమతి అయితే తప్పకుండా తీసుకోవాలి. సో కస్టడీలోకి తీసుకోవాలంటే వీళ్ళు రైడ్ చేసినప్పుడు ఏవైతే మెటీరియల్ తీసుకుంటారో ఆ మెటీరియల్కి సంబంధించి ఏమైనా అనుమానాస్పద మెటీరియల్ కనుక దొరికితే అప్పుడు మాత్రమే కోర్టు యొక్క అనుమతితోటి కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు యొక్క తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం. సో గుర్తుంచుకోండి. సో సుప్రీంకోర్టు తీర్పులో మనకు రోజుకొకటైనా వార్తల్లోకి అయితే వస్తుందండి. సో ఇంపార్టెంట్ చాలా. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి తెలంగాణకు 2వ స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు అండి. ఏప్రిల్లో కూలీలకు 3.29 కోట్ల పనిదినాలు నిర్దేశిత లక్ష్యానికి మించి కల్పన అంటే ఇక్కడ చూడవచ్చు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు నిర్దేశిత లక్ష్యానికి మించి పనిదినాల కల్పనతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం వివరాలను విడుదల చేసింది. ఏపీ తెలంగాణ తర్వాత స్థానాల్లో ఛత్తీస్గఢ్ అదేవిధంగా రాజస్థాన్ బీహార్ ఉన్నాయట. సో మొదటి 5 స్థానాలు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అదేవిధంగా రాజస్థాన్, బీహార్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణలో ఉపాధి కూలీలకు 2.25 కోట్ల పనిదినాలను కల్పించాల్సి ఉండగా తెలంగాణ వచ్చేసి ఈ యొక్క లక్ష్యానికి మించి 3.29 కోట్ల పనిదినాలను కల్పించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు తీసుకుంటే 4.49 కోట్ల పనిదినాలను కల్పించినట్లు పేర్కొంది. ఇదే కాల వ్యవధిలో ఏపీలో వచ్చేసి 6.99 కోట్ల పనిదినాలను ఉపాధి కూలీలకు కల్పించినట్టుగా పేర్కొంది. సో దాదాపుగా మన తెలంగాణ కంటే డబుల్ ఏపీలో కల్పించారు. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా తెలంగాణలో 8 కోట్ల పనిదినాలకు మనకు ఆమోదం కూడా తెలిపింది. సో ఇది కనుక ఇస్తే సో మనకు ఆంధ్రప్రదేశ్ను కూడా బీట్ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ 8 కోట్ల పనిదినాలు కనుక పూర్తి అయితే ఇప్పటికే 4.5 కోట్ల పనిదినాలు కూడా పూర్తయినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు కోవాక్సిన్తో కూడా మనకు దుష్ప్రభావాలు అంటే మనకు బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి. బెనారస్ యూనివర్సిటీ యొక్క రీసెర్చ్లో తెలియనట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. దేశీయ టీకా కోవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కోవాక్సిన్ తీసుకున్న 926 మంది 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకు నిర్వహించిన అధ్యయనంలో 30% మందిపై తీవ్ర దుష్ప్రభావాలు కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు. వీరి అధ్యయన వివరాలు స్ప్రింకర్ నేచర్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయట. సో కోవాక్సిన్ వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు అవుతున్నాయట. 30% మంది మీద ఈ యొక్క దుష్ప్రభావాలు ఉన్నట్టుగా మనకు బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రకటించింది. సో ఈ యొక్క అంశాన్ని మనకు భారత్ బయోటెక్ కూడా ఖండించిందని. ఆ యొక్క వ్యాక్సిన్ సేఫ్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కోవాక్సిన్ టీకా సేఫ్ అని భారత్ బయోటెక్ కంపెనీ గురువారం తెలిసి చెప్పింది. గతంలోనూ కోవాక్సిన్ పై అనేక అధ్యాయాలు జరిగాయని, ఈ వ్యాక్సిన్ వల్ల ఇలాంటి ప్రమాదం లేదని ఆ నివేదికలన్నీ తెలిసాయని గుర్తు చేయడం అయితే జరిగింది. బనారస్ హిందూ యూనివర్సిటీ నివేదికపై స్పందిస్తూ వ్యాక్సిన్ను ఎవరిపైన ట్రయల్స్ను చేస్తామో అంతకంటే ముందు వారి ఆరోగ్య వివరాలు సేకరించాలి, పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారిపైన ట్రయల్ జరపాలని ఈ సందర్భంగా భారత్ బయోటెక్ అన్న మాటలు మనం ఇక్కడ చూడవచ్చు. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అండి. కోవాక్సిన్ భారత్ బయోటెక్తో పాటు ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా దీంట్లో భాగస్వామిగానైతే ఉండడం అయితే జరిగింది. సో గతంలో కూడా మనం కోవిషీల్డ్కి సంబంధించి కూడా చర్చించాం. దానివల్ల బ్లడ్ క్లాట్స్ కూడా వస్తాయనేది ఒక ప్రధానమైన ఆరోపణ. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు భారత మసాలాలపై బ్రిటన్ FSA ఆంక్షలు అంటూ ఇక్కడ చూడవచ్చు. భారతీయ మసాలాలపై ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ దేశాలు నిషేధం విధించాయండి. సో తాజాగా బ్రిటన్ కూడా దీని మీద కొన్ని ఆంక్షలు విధించినట్టుగా ఇక్కడ చూడవచ్చు. భారత్ నుంచి వచ్చే అన్ని మసాలా ఉత్పత్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని బ్రిటన్ సంస్థలకు UK FSA ఆదేశాలు ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపైన మరింతగా తనిఖీలు చేయాలని కోరింది.
ఎక్కువగా ఉత్పత్తుల్లో రసాయనాలు మరింతగా ఉన్నందున ఆరోగ్యానికి ప్రమాదకారులుగా గుర్తించింది. MDH అదేవిధంగా ఎవరెస్ట్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంగా బ్రిటన్ సైతం ఇప్పుడు ఈ జాగ్రత్తలు ప్రకటించింది. సో మన భారతదేశానికి సంబంధించిన ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క మసాలాలు చట్ట ప్రకారం ఉన్నాయని ఇటీవల ప్రకటించింది. సో విదేశాల్లో ఉన్న సంస్థలు మాత్రం వీటి మీద ఆంక్షలు అయితే విధిస్తున్నాయి. సో చూడాలి, మరి బ్రిటన్ కూడా దీని మీద ఆంక్షలు విధించినట్టుగా గుర్తుంచుకోండి. గతంలో సింగపూర్, హాంకాంగ్ కూడా దీని మీద ఆంక్షలు విధించాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు స్పోర్ట్స్ కు సంబంధించండి రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛేత్రి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఎలానో ఫుట్బాల్ కి సంబంధించి ఈయన ఛేత్రి అలాగండి. సో ఈయన గురించి చూసినట్లయితే మనకు ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛేత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపుగా పర్యాయపదంగా మారిన సూపర్ స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. ఆటతో నాయకత్వంతో దాదాపు 2 దశాబ్దాల పాటు భారత జట్టుకు వెన్నెముకలా నిలిచి అభిమానులకు అలరించి మురిపించిన ఈ మేటి ఫుట్బాలర్ ఇంకొన్ని రోజుల్లో రిటైర్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సునీల్ ఛేత్రికి సంబంధించి మన తెలంగాణకు కూడా అనుబంధం కూడా ఉంది. సో ఈయన సికింద్రాబాద్లోనే జన్మించారు. సో ఈయనకు సంబంధించి చూసినట్లయితే ఈయన 2005లో ఈ యొక్క ఫుట్బాల్ ఆటలో అరంగేటం అయితే చేశారు. టోటల్గా 150 మ్యాచ్లు ఆడి 94 గోల్స్ అయితే చేశారు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఛేత్రి లేని భారత ఫుట్బాల్ ఊహించడం కష్టమే, అతను లేని లోటు భర్తీ చేయడం కూడా కష్టమే అంటున్నారు. అదేవిధంగా 19 ఏళ్లుగా జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. మరి 39 ఏళ్ల స్టార్ స్ట్రైకర్ అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో అదేవిధంగా మెస్సీ తర్వాత స్థానంలో 3వ స్థానంలో ఉన్నారట. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ గోల్స్ చేసిన ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో ఈయన 3వ స్థానంలో ఉన్నారట. భారత్కు 3 సార్లు 2007, 2009, 2012లో నెహ్రూ కప్ అదేవిధంగా 3 సార్లు ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఛేత్రి కెరీర్లో హైలైట్స్. అదేవిధంగా 2008 AFC ఛాంపియన్షిప్ ఛాలెంజ్ కప్ గెలిచిన భారత జట్టులో కూడా ఆయన సభ్యుడట. ఆ విజయంతో భారత్ 27 ఏళ్లలో తొలిసారి AFC ఆసియా కప్ కు అర్హత కూడా సాధించింది. సో ఈయన యొక్క లైఫ్ లో టోటల్ గా ఎన్ని 94 గోల్స్ అయితే చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈయన 3వ స్థానంలో ఉన్నట్టుగా గుర్తుంచుకోండి. సో ఈయన ఎక్కడ పుట్టాడండి? మన సికింద్రాబాద్ లో పుట్టిన ఛేత్రి 2002లో మోహన్ బగాన్ తరపున క్లబ్ ఫుట్బాల్లో అరంగేటం అయితే చేయడం అయితే జరిగింది. సో ఈయన గురించి గుర్తుంచుకోండి. సో తప్పకుండా అడిగే అవకాశం అయితే ఉంది. ఈయన ఆఖరి మ్యాచ్ వచ్చేసి కువైట్ దేశంతో అయితే ఆడుతున్నాడు. సో తప్పకుండా గుర్తుంచుకోండి కువైట్ దేశాన్ని కూడా. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు 7వ ర్యాంకులో హార్దిక్ అంటూ చూడవచ్చు. ICC T20 ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 7వ స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి ఉత్తమ ర్యాంక్ అతడిదే. సో మొదటి స్థానంలో వచ్చేసి హసరంగా అదేవిధంగా షకీబ్ అల్ హసన్ 228 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మహమ్మద్ నబీ అదేవిధంగా సికిందర్ రజా తర్వాతి స్థానంలో నిలిచారు. సో మొదటి 3 స్థానాలతో పాటు మన దేశానికి చెందిన హార్దిక్ పాండ్యా 7వ స్థానంలో ఉన్నట్టుగా గుర్తుంచుకోండి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు జావలిన్ త్రో భారత్కు గోల్డ్ మెడల్ అంటే ఇక్కడ చూడవచ్చు. 82.27 మీటర్ల దూరంతో నీరజ్ అరుదైన ఘనత. సో ఇది కొంతవరకు బ్లర్ అవుతుందండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేశాను. భారత స్టార్ జావలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ను దక్కించుకున్నాడు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియం వేదికగా జరిగిన 17వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతను అరుదైన ఘనత సాధించాడు. ఈ లీగ్లో నీరజ్ బల్లాని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పథకాన్ని అయితే ఆయన ముద్దాడినట్టుగా దీంట్లో ఇచ్చారు. సో 17వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో అదేవిధంగా మనకు ఇదే ఫెడరేషన్ అథ్లెటిక్స్ సంబంధించి చూసినట్లయితే నందినికి స్వర్ణం అంటే ఇక్కడ ఇచ్చారు. సత్తా చాటిన తెలంగాణ అథ్లెట్. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో తెలంగాణ స్టార్ అథ్లెట్ అగసర నందిని పసిడి కాంతులు విరజిమ్మింది. అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శన కనపరిచిన నందిత స్వర్ణ పతాకాన్ని సగర్వంగా ముద్దాడింది. 2 రోజుల పాటు భువనేశ్వర్లో జరిగిన హెప్టాథ్లాస్ ఈవెంట్లో నందిని మొత్తం 5460 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో ఈ 2 ఫెడరేషన్ కప్ కి సంబంధించి 2 కరెంట్ అఫైర్స్ మీరు గుర్తుంచుకోండి, 2 స్పోర్ట్స్ కు సంబంధించిన అంశాలే. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఉప్పు తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చట్టు మనకు WHO ఇచ్చిన సూచన మనం ఇక్కడ చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు అదేవిధంగా గుండెపోటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. రోజుకు 1 టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని తెలపడం అయితే జరిగింది. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్దల్లో సగటు ఉప్పు వాడకం 10.78 గ్రాములుగా ఉందని, తాము సూచించిన 5 గ్రాములకు పరిమితి కంటే ఇది చాలా ఎక్కువ అని WHO చెప్పింది. సో ఎక్కువ ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల అన్నాశయ క్యాన్సర్ అదేవిధంగా ఉబకాయం, ఆస్టియోపోరోసిస్ అదేవిధంగా మెనియర్స్ మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా WHO అయితే తెలపడం అయితే జరిగింది. సో WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉప్పు తగ్గిస్తే ఎన్ని లక్షల మరణాలు కాపాడవచ్చని WHO తెలిపిందని మనం డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 25 లక్షల ప్రాణాలు కాపాడవచ్చని WHO తెలిపింది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు వెలుగు సక్సెస్ నుంచి మనకు
6G డివైస్ని ఆవిష్కరించిన జపాన్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనం గతంలోనే చర్చించాం. 6వ తరం ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంపై అనేక దేశాల ప్రయోగాలు చేసిన తరుణంలో ప్రపంచంలోనే మొదటి 6G డివైస్ను జపాన్ ఆవిష్కరించింది. సో ఈ యొక్క దేశం పేరును గుర్తుంచుకోండి సరిపోతుంది. జపాన్లోని 2 టెలికాం కంపెనీలు సంయుక్తంగా దీన్ని అయితే డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. ప్రపంచంలోనే తొలి 6G డివైస్ను ఆవిష్కరించిన దేశంగా జపాన్ అయితే చరిత్ర సృష్టించింది. ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తల్లో నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.